ఇప్పుడు ఎవరినైనా బతిలాడుతాం అనుకోండి, కొంతమందికి ఏంటో తెలుసా, బతిలాడించుకోవాలని సరదాగా ఉంటుంది కొంతమందికి బతిలాడించుకోవడం అంటే భలే సరదా. మనుషులు అలా ఉంటారేమో కానీ ప్రభు మాత్రం అలా ఉండడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. నన్ను వెదకే ఆలోచన ఎవరిలో అయితే ఉందో, నన్ను చూడాలని ఎవరికైతే ఆశ కలిగి ఉందో, నేను ఒక మాట నిశ్చయంగా వాగ్దానం చేసి చెప్తున్నా, నన్ను చూడాలని ఆశ కలిగిన వారికి, వెదకిన వారికి నిశ్చయంగా నన్ను నేను కనపరుచుకుంటా. అందుకే వెదకిన వారికి దొరుకును. ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి దొరికేలా చేస్తాడు నా దేవుడు. ఈరోజు ప్రభు కొరకు మనం ఎదురు చూచే వారిగా ఉందుము గాక, ప్రభువును వెతుకుదుము గాక. 29:13 అంటున్నట్టు మాట, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల, మీరు నన్ను నిశ్చయంగా కనుగొంటారు, నన్ను నేను కనపరుచుకుంటాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక.